దేవుడి వాక్యము మనకు ఆశీర్వదించి మన అర్థమగులాలను సహాయం చేయనుగాక. చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక మాట రాయబడింది. అదేంటంటే 1000 సంవత్సరాలు అని రాయబడింది. 1000 సంవత్సరాలు. దాదాపుగా మనకి కరోనా వల్ల చర్చిలన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఒక సంవత్సరం పాటు కదా, మార్చి 23 నుంచి అన్నీ క్లోజ్ చేసేసారు. ఆ తర్వాత ఆల్మోస్ట్ మనం అదే 21లో ఉన్నాం. 1 ఇయర్ అయిపోయింది. సో 1 ఇయర్లో ఈ లాక్డౌన్ పీరియడ్లో అనేక మంది ఇంట్ల దగ్గరే ఉంటారు. మనకు తెలుసు, దేవుని ఆజ్ఞ లేకుండా ఈ భూమి మీద ఏది కూడా జరగదని తెలుసు. అంటే మనం ఏమనుకుంటామంటే చైనా నుంచో మరొక దేశం నుంచో ఏదో వైరస్ వచ్చి లాక్డౌన్ అనేది వచ్చేసింది, అందరము మరి ఇంటి దగ్గర ఉన్నాము ఈ యొక్క పరిస్థితులన్నింటిని బట్టి అని అనుకుంటున్నాం. కానీ దీంట్లో దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని యొక్క ఏర్పాటు లేకుండా ఈ భూమి మీద అనేది ఏది కూడా జరగదు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ కరోనా కాలంలోనే ఎక్కువ లాక్డౌన్ ఉంది కాబట్టి, ఇంటి దగ్గరే ఉన్నాం కాబట్టి నేను ఎక్కువగా బైబిల్ను ధ్యానించడం జరిగింది. ఎక్కువగా బైబిల్ను ధ్యానించినప్పుడు నా ఆలోచనకు వచ్చింది ఏంటంటే 1000 సంవత్సరాలు అనేటువంటి ఒక ఆలోచన గమనంలో వచ్చింది. 1000 సంవత్సరాల గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టాను. ఎందుకు దేవుడు 1000 సంవత్సరాలనే రాయించాడు అంటే, క్రీస్తు కూడా పరిపాలన చేసేటువంటి విషయం 1000 సంవత్సరాలనే రాయించాడు. ఎందుకు 2000 సంవత్సరాలు రాయించలేదు? ఎందుకు 3000 సంవత్సరాలు రాయించలేదు? ఇలా ఎందుకు ఎక్కువ సంవత్సరాలు రాయించలేదు? 1000 అనే సంఖ్యనే ఎందుకు రాయించాడు అని ఒక డౌట్ వచ్చింది, ఒక రకమైన సందేహం వచ్చింది. ఎందుకంటే రోజుకి 100 రూపాయలు సంపాదించేవాడికి, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకోండి, 1 కోటి రూపాయలు అనేది చాలా పెద్ద సంఖ్యలాగా అనిపించవచ్చు. మనకు కూడా 60 సంవత్సరాలు 80 సంవత్సరాల్లో బ్రతికే వాళ్ళకి 1000 సంవత్సరాలు చాలా అది పెద్ద సంఖ్య అనిపించవచ్చు. అదే రోజు 1 కోటి రూపాయలు సంపాదించే వాడికి 100 కోట్లు చాలా చిన్న సంఖ్య అనిపించవచ్చు కదా. అదేవిధంగా ఎప్పుడైతే మనం ఆత్మీయంగా ఎక్కువగా దేవునితో సంబంధం కలిగి ఉంటామో అప్పుడు ఈ 1000 సంవత్సరాలు అనేవి కూడా చాలా చిన్న సంఖ్యగానే కనిపిస్తుంది. చాలా చిన్న సంఖ్యగా కనిపిస్తుంది. ఎందుకు 1000 సంవత్సరాలు అని రాయబడింది అని ఆలోచించగలిగితే, ఇలా ఆలోచిస్తున్నాం 1000 అనే సంఖ్యకి ఈ యొక్క ఏంటి ఎలా ఉంది అని ఆలోచించగలిగినప్పుడు కొంత క్యాల్కులేట్ చేయగలిగాను. బైబిల్లోని కొన్ని విషయాలు మనకు తెలిసినటువంటి విషయాలే, అన్ని తెలిసినటువంటి విషయాలే, దాన్ని కొంచెం క్రోడీకరించి కొంత క్యాల్కులేట్ చేయగలిగితే, కొంత ఆలోచించగలిగితే మనం ఖచ్చితంగా దేవుడు ఒక సమాధానాన్ని మనకు బైబిల్లో నుంచే ఇవ్వగలడు. ఇప్పటి వరకు అంటే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు మరి బైబిల్ ప్రకారం ఉన్నాయి అని అంటే దాదాపుగా 6000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. ఎన్ని వేల సంవత్సరాలు అంటే 6000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి. ఈ 6000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి కదా, దీన్ని మనం క్యాల్కులేట్ చేయగలిగినట్లయితే అంటే 1000 లెక్కన మనం 1000 చొప్పున కానీ మనం మరి విడగొట్టినట్టయితే మొదటి 1000 సంవత్సరాలు ఆదాము మొదలుకొని, ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? దాదాపుగా 938 సంవత్సరాలు బ్రతికాడు కదా. అంటే దగ్గర 70 తక్కువ 1000 సంవత్సరాలు బ్రతికాడు కదా. రైట్. ఇప్పుడు ఆ లెక్కను మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే ఆదాము మరి కాలం ఒకసారి ఆలోచించగలిగినట్లయితే, దేవుడు ఆదామును అమలు చేసి వారిని ఏదైనా తోటలో పెట్టి మీరు మరి వారిని ఆశీర్వదించి విస్తరించాలని ఆ ప్లేస్లో వారిని పెట్టాడు కదా. పెట్టిన తర్వాత వారిని దీవించాడు, ఆశీర్వదించాడు, వారు మంచిగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఏమైంది? వారు పాపం చేయడం ద్వారా మంచితో పాటు పాపము కూడా విస్తరించిందా లేదా? అంటే ఈ 1000 సంవత్సరాలలో ఆదాము జీవించినటువంటి 1000 సంవత్సరాలలో ఆశీర్వాదంతో పాటు
దేవుడిచ్చినటువంటి ఈవులతో పాటు పాపము కూడా విస్తరించింది, అక్రమము కూడా విస్తరించింది. నిజానికి దేవుడికి పాపం అంటే చాలా అది అసహ్యమైనది, తట్టుకోలేడు. పాపం అంటే ఏంటి? పెద్ద పెద్దగా ఏవో ఘోరమైనటువంటి క్రియలు చేయాల్సిన అవసరం లేదు. మాట వినకపోతే అదే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నారు కదా. దేవుడికి మాట వినకపోతే తట్టుకోలేడు, అదే పాపం. మనం అనుకుంటా పాపం అంటే ఎవరినో చంపడము, దొంగతనాలు చేయడము, వ్యభిచారం చేయడము, ఇలాంటి పదాలు విన్నప్పుడే మనకి పాపం అనేది గుర్తొస్తుంది. దేవుని దృష్టిలో అవన్నీ తర్వాత. దేవుని దృష్టిలో పాపం అంటే ఏంటంట? మాట వినకపోతే పాపం. కాబట్టి ఈ 1000 సంవత్సరాలలో ఏం జరిగిందంటే పాపము కూడా విస్తరించింది. దేవుడు ఏమనుకున్నాడంటే ఒక ప్రక్షాళన చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? సర్వసాధారణంగా కంప్యూటర్లో బాగా వైరస్ వచ్చింది అనుకోండి, ఏం చేయాలనుకుంటారు? దాన్ని ఏం చేస్తారు? రిఫ్రెష్ కొడతారు, అంటే మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు అనమాట. ఫ్రెష్గా ఉండాలని చూస్తాం కదా, ప్రతి ఒక్కరూ ఫ్రెష్గా ఉండాలని చూస్తాం. ఇంట్లో అంతా మరి చిందరబందరగా అన్ని పడి ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం? దాన్ని ఒక్కసారిగా క్లీన్ చేసేసి ఫ్రెష్గా ఉండాలని చూస్తాం. కాబట్టి దేవుడు కూడా ఫ్రెష్గా ఏదైనా చేయాలనుకుని ఈ పాపాన్ని అసహించుకొని ఆయన ఏం చేశాడంటే ఒక ప్రక్షాళన చేశాడు. ఏం చేశాడు? నోవా అంటే దాదాపుగా ఆదాము మొదలుకొని నోవా వరకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంట? 1000 సంవత్సరాలు ఉన్నాయి. నోవా కాలంలో ఏం చేశాడంటే ఆయన మరి ఆ ప్రళయాన్ని రప్పించి 40 రాత్రులు 40 పగళ్ళు మరి కుండపోత వర్షం కురవడం ద్వారా ఏం చేశాడంటే ఈ సృష్టిని అంతా ప్రక్షాళన చేశాడు లేదు? ప్రక్షాళన చేశాడు. అది 1000 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి ఒక మార్పు. ఇలా ప్రతి 1000 సంవత్సరాలకు ఒక మార్పును మనం గమనించగలం. తర్వాత నోవాహు మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ అయిపోయింది. నోవాహు సంతానం కదా, కొత్త లైఫ్. మళ్ళీ వాళ్ళని ఆశీర్వదించాడు. నేను ఇంకా ఎప్పుడు వీళ్ళు మళ్ళీ ఇలా చేయను అని దేవుడు ప్రమాణం కూడా చేసి ధనస్సును పెట్టాడు సూచనగా. తర్వాత మళ్ళీ వారి జీవితం ఆరంభమైంది, ఒక నూతన సృష్టిలాగా మళ్ళీ ఆరంభమైంది. తర్వాత ఏం జరిగింది? సేమ్ అదే పరిస్థితి వచ్చేసింది. మళ్ళీ పాపం విస్తరించింది. బాగా చూసినట్లయితే నోవాహు నుంచి అబ్రహాము కాలం వరకు 1000 సంవత్సరాలు ఉంటాయి. నోవాహు నుంచి అబ్రహాము వరకు 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాల కాలం ఉంటుంది. ఈ 1000 సంవత్సరాల కాలంలో కూడా మళ్ళీ పాపం విస్తరించింది. ఎప్పుడైతే పాపం విస్తరించిందో అబ్రహాము కాలంలో దేవుడు ఏం తెచ్చాడంటే కరువు తెచ్చాడు. మళ్ళీ రిఫ్రెష్ చేయాలనుకున్నాడు, మళ్ళీ ప్రక్షాళన చేయాలనుకున్నాడు. అబ్రహాం కాలంలో ఏమొచ్చింది? కరువులు వచ్చి. అదేంటో కానీ అబ్రహాం కరారులో అడుగు పెట్టాడో లేదో కరువు వచ్చింది. అందుకే కదా ఐగుప్తుకు పారిపోయాడు. ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది. ఇక యాకోబు కాలంలో ఇక అది భయంకరమైన కరువు వచ్చింది. అందుకే మొత్తం ఇశ్రాయేలు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తుకి వెళ్ళిపోయారు. కరువులు వచ్చాయా లేదా? ఈ 1000 సంవత్సరాల కాలంలో దేవుడు తెచ్చినటువంటి ఒక కొత్త మరి మార్పు అనొచ్చు, ఏదైనా అనొచ్చు, కానీ ఏంటది? కరువులు తెచ్చాడు. ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయాయి? 2000 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఎక్కడున్నా? అబ్రహాము దగ్గర ఉన్నాం. అబ్రహాము నుంచి మోషే దాకా అన్ని కరువులు కాటకాలతో ఉండడం వల్లనే వాళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. అబ్రహాము నుంచి మోషే దాకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంటే 500 సంవత్సరాలు ఉంటుంది ఈ పీరియడ్. అబ్రహాము నుంచి మోషే దాకా 500 సంవత్సరాలు. మోషే నుంచి దావీదు వరకు 500 సంవత్సరాలు. అర్థమైందా? అబ్రహాము నుంచి మోషే వరకు 500 సంవత్సరాలు, మోషే నుంచి దావీదు వరకు 500 సంవత్సరాలు. అంటే అబ్రహాము నుంచి దావీదు వరకు ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఈ పీరియడ్ లో ఏం జరిగిందంటే ఈ 1000 సంవత్సరాల కాలంలో
మోషే కాలంలో ఏం జరిగిందంటే, మోషే ఇశ్రాయేలులందరినీ మరి ఐగుప్తు నుంచి కనానుకు తీసుకొని వచ్చేటువంటి సమయంలో దేవుడు ఒక కొత్త ధనాన్ని వారికి తెచ్చాడు. అదేంటంటే ప్రత్యక్ష గుడారం. ఏంటది? ప్రత్యక్ష గుడారం అనేది పెట్టాడు. అంటే ప్రత్యక్ష గుడారం ద్వారా ప్రజలతో మాట్లాడము, ప్రజల యొక్క పాపములకి ప్రాయశ్చిత్తం, యాజకుడి ద్వారా ప్రాయశ్చిత్తం చేయడము, తర్వాత ప్రజలందరినీ మరి ప్రత్యక్ష గుడారం ద్వారా ఆశీర్వదించడం, ఒక కొత్త ధనాన్ని, ఒక కొత్త మార్పును, ఒక కొత్త పద్ధతిని మరి ఈ 1000 సంవత్సరాల కాలంలో తెచ్చాడా? రైట్. ఇక్కడ అబ్రహాము నుంచి దావీదు వరకు ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాల్లో ఏమొచ్చింది? ప్రత్యక్ష గుడారం వచ్చింది. ఆ ప్రత్యక్ష గుడారంలో మరి తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షమై అక్కడికి దిగి వచ్చి అక్కడి నుంచి ప్రజలందరినీ ఆశీర్వదించేవాడు. 1000 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు 3000 సంవత్సరాలు అయిపోయాయి. ఓకేనా? రైట్. 3000 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు దావీదు నుంచి యేసుక్రీస్తు ప్రభు దాకా 1000 సంవత్సరాలు ఉంటాయంటే 1000 సంవత్సరాలు ఉంటాయి. దావీదు నుంచి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పటికీ ఆ కాలం ఎంత ఉంటుందంటే 1000 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి, దావీదు నుంచి మరి ఈ యేసుక్రీస్తు ప్రభు దాకా ఈ పీరియడ్, ఈ 1000 సంవత్సరాల కాలం ఏమంటారంటే టెంపుల్ పీరియడ్ అని అంటారు. ఏ పీరియడ్? టెంపుల్ పీరియడ్ అని అంటారు. అంటే ప్రత్యక్ష గుడారంలో నుంచి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మరి ఎప్పుడైతే దావీదు వచ్చాడో, దావీదు తర్వాత సొలొమోను ద్వారా ఏం జరిగింది? టెంపుల్ కట్టబడింది. ఏం కట్టబడింది? దేవాలయం కట్టబడింది. టెంపుల్ కట్టబడిందా? చర్చి కట్టబడిందా? చెప్పండి. టెంపుల్ కట్టబడిందా? చర్చి కట్టబడిందా? టెంపుల్ కట్టబడింది. ఓకేనా? టెంపుల్ అంటే మనం ఇప్పుడు బైబిల్ గురించే మాట్లాడుకుంటాం. బయట ఆలోచనలు బైబిల్ గురించే మాట్లాడుతున్నాం. బైబిల్లో గురించే మాట్లాడుతున్నాం. యెహోవా దేవుని ఆరాధించేటువంటి దేవాలయం కట్టబడింది. టెంపుల్ ఎవరి ద్వారా? సొలొమోను ద్వారా కదా కట్టబడింది. ఈ 1000 సంవత్సరాల కాలంని ఎందుకు మనం టెంపుల్ పీరియడ్ అన్నామంటే, ఈ 1000 సంవత్సరాల కాలం అంతా టెంపుల్ కి సంబంధించే జరిగింది. ఏం జరిగింది టెంపుల్ కి సంబంధించి అని ఆలోచించగలిగితే, సొలొమోను ఏమో టెంపుల్ కట్టాడు. అదే సొలొమోను టెంపుల్ కట్టిన సొలొమోను ఏమైపోయాడు? ఎంతమంది భార్యలు ఉన్నారు ఆయనకి? ఎంతమంది ఉన్నారండి? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, 1000 మంది భార్యలు ఉన్నారు. మొత్తం ఎంత? 1000 మంది భార్యలు. ఈ 1000 మంది భార్యలు దేవుని నమ్ముకున్నారు అనుకుంటున్నారా? ఎవరు దేవుని నమ్ముకోలేరు. అందరూ అన్యులే. మోయాబీలంట, అమ్మోనీయులంట, ఫిలిస్తీన్లంట, ఇక నానా రకాల జనాలు. వారు ఎవరిని పూజిస్తారు? వారి దేవతలను పూజిస్తారు, విగ్రహారాధన చేస్తారు. 1000 మంది భార్యలు, మరి ఒక భర్త మరి ఆ 1000 మంది భార్యలు ఏం చేస్తారు? ఈయనని అటు ఇటు మరి మనసంతా మార్చేసి దేవాలయం కట్టినటువంటి, టెంపుల్ కట్టినటువంటి సొలొమోను చివరికి ఏమైపోయాడో తెలుసా? విగ్రహారాధికుడు అయిపోయాడు. ఎంత దారుణం! ఏమయ్యాడంటే విగ్రహారాధికుడు అయిపోయాడు. అయ్యాడా లేదా? విగ్రహారాధికుడు ఎప్పుడైతే అయ్యాడో, ఆ బలిపీఠాలు ఎప్పుడైతే కట్టాడో, ఆ దేవతల కుటుంబాలు ఎప్పుడైతే కట్టాడో, దేవుడు సహించలేకపోయాడు. ఏమయ్యాడు? సహించలేక ఇతని దగ్గర ఉన్న రాజ్యాన్ని తీసేయాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇతని దగ్గర ఉన్న రాజ్యాన్ని తీసివేయాలనుకున్నాడు. కానీ దేవుడికి ఏమంటే వచ్చిందంటే మాట అడ్డొచ్చింది, వాగ్దానం అడ్డొచ్చింది. ఎవరికి ఇచ్చిన వాగ్దానం? దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం అడ్డొచ్చింది. చాలా జాగ్రత్త. వాగ్దానం చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాల్లో తీసుకునేటువంటి వాగ్దానాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. వాటిని స్వతంత్రించుకోగలిగితే అంత ధన్యులు ఇంకెవ్వరూ ఉండరు. క్రైస్తవులు ఎంత ధన్యత ఉంటుందంటే, వాగ్దానాలను ఎవరైతే స్వతంత్రించుకుంటారో వారే ధన్యులు. క్రైస్తవులకు ఉన్నటువంటి వాగ్దానాలు ఇంకెవ్వరికీ ఉండవు. అర్థమవుతుందండి? కాబట్టి ఆ వాగ్దానం అడ్డొచ్చింది కాబట్టి ఆయన ఒక మాట అనుకున్నాడు. అంటే దేవుడు అనుకున్నాడు, సొలొమోను కాలంలో కాకుండా ఆయన పిల్లల కాలంలో రాజ్యం తీసేయాలనుకున్నాడు. తర్వాత జరిగింది ఏంటంటే, సొలొమోను కాలం అయిపోయింది. సొలొమోను కుమారుడు ఎవరండి?
సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాము రాజు అయ్యాడు. రెహబాము రాజు అయిన తర్వాత ఆయన కాలంలో రాజ్యాన్ని అనుకున్నాడా? అనుకున్న తర్వాత మళ్ళీ ఏమంటే వచ్చింది? నీ రాజ్యాన్ని స్థిరపరుస్తానని ఎవరితో అన్నాడు? దావీదుతో అన్నాడు. మళ్ళీ అది ఆ మాట అడ్డొచ్చింది. మళ్ళీ అదే మాట అడ్డు రావడంతో మళ్ళీ ఆలోచన చేసి ఇప్పుడు ఈ రాజు లేదా సొలొమోను కావచ్చు, దావీదు కావచ్చు, ఆయన సొలొమోను కుమారుడైన రెహబాము కావచ్చు, మీరంతా ఎన్ని గోత్రాలకి పరిపాలన చేస్తున్నారు? 12 గోత్రాలకి పరిపాలన చేస్తున్నారు. అంటే 12 ఊర్లు అనుకున్నాం అర్థం అవడానికి. 12 ఊర్లకి లేదా 12 రాజ్యాలకు లేదా 12 ఊర్లకు అధిపతి అనుకుందాం. 12 ఊర్లను పరిపాలిస్తున్నాడు అనుకుందాం. 12 ఊర్లలో కొంచెం ఈయన ఏం ఆలోచించాడంటే 12 గోత్రాల మీద ఆధిపత్యం ఉంది కదా, 12 ఊర్ల మీద ఆధిపత్యం ఉంది కదా, నేనేమో దావీదుకు మాట ఇచ్చాను కదా, కాబట్టి ఏం చేద్దామంటే మాట నిలబెట్టుకోవడానికి 2 గోత్రాలు పెడదాం. యూదా గోత్రము, బెన్యామీను గోత్రం. వీరు చేసిన తప్పు కొరకు శిక్షించడానికి వారి దగ్గర నుంచి 10 ఊర్లు తీసేద్దాం. ఆ 10 ఊర్లు ఇంకోటి విడతలు ఇచ్చేద్దాం. అంటే ఏమవుతుంది? ఆశీర్వాదము తగ్గిపోతూ అవుతుందో కదా. ఈరోజు 12 గోత్రాలకి ఆధిపత్యం వహించేటువంటి రాజు 2 గోత్రాలకి అంటే ఎలా ఉంటది? అలా దేవుడు ఏం చేశాడంటే 2 రాజ్యాలుగా విడగొట్టాడు. ఆంధ్రప్రదేశ్ను 2 రాష్ట్రాలుగా విడగొట్టినట్టు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము, తెలంగాణ అనే ఒక రాష్ట్రం, అలాగే ఇస్రాయేలు అనేటువంటి రాజ్యము, తర్వాత యూదా అనేటువంటి రాజ్యం. యూదా రాజ్యంలో 2 గోత్రాలు ఉంటాయి. యూదా గోత్రము, బెన్యామీను గోత్రం. యూదా గోత్రంలో ఆ దావీదు కుమారుడు పెట్టి మిగతా గోత్రాలు 10 గోత్రాలు ఉన్నాయి కదా, అది మరి యెరోబాముకి ఇచ్చేసాడు, వేరే అతనికి ఇచ్చేసాడు. అంటే ఏమైంది? ఇప్పుడు ఆశీర్వాదం తగ్గిపోయింది. ఎప్పుడైతే ఆశీర్వాదం తగ్గిపోయిందో ఈ యెరోబాము అనేవాడు ఏం చేశాడంటే మళ్ళీ వీళ్ళు ఈ 10 గోత్రాల వాళ్ళు వారితో ఎప్పుడైనా కలిసిపోతారేమో అని చెప్పి వారికి కనెక్షన్ ఏంటి? దేవుడే కదా, ఈ దేవుడే మర్చిపోయేలా చేయాలని వాడేం చేశాడంటే ఒక బయలుదేవతను పెట్టి ఆ బయలుదేవతను పూజించేలా చేశాడు. అక్కడే బలిపీఠాలు కట్టి ఆ దేవతనే పూజించి ఇంకా మీరు యెరూషలేముకు పోవాల్సిన అవసరం లేదు, షోమ్రోనులోనే ఉండండి, ఇదే దేవుడు మిమ్మల్ని విడిపించిన దేవుడు ఈయనే, ఐగుప్తు నుంచి కనాలకు తెచ్చిన దేవుడు ఈయనే అని ఎప్పుడైతే ఆ యెరోబాము వారికి చెప్పారో వారు కూడా దేవుడిని మర్చిపోయి విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోయారు. ఇంకొన్నదండి యూదా రాజ్యం ఉంది. సర్వసాధారణంగా మనం చూస్తుంటాం 2 కుటుంబాలు విడిపోయినాయి అనుకోండి, పోటీ ఉంటుంది. 2 సంఘాలు విడిపోయినాయి అనుకోండి, క్రిస్మస్ ఎలా చేస్తారు? క్రిస్మస్ చేస్తే ఎలా చేస్తారు? వాళ్ళకంటే మేము బాగా చేయాలి, మాకంటే వాళ్ళు ఇలా ఉంటుంది కదా, పోటీ ఉంటుంది. అలాగే వాళ్ళేమో విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోతే యూదా రాజ్యం ఉంది కదా, ఈ యూదా రాజ్యం ఏం చేసిందంటే మేమేం తక్కువ అని చెప్పి బయలు అంటే మనిషే కాదు, బయలు దేవతకి, బయలు అంటే మగదేవుడు, ఆయనకు ఒక భార్య ఉంది అష్టారోతు అని. ఆ భార్య విగ్రహాన్ని తెచ్చి చివరికి ఎక్కడ పెట్టారు తెలుసా? సొలొమోను కట్టించినటువంటి మందిరంలోని గర్భాలయంలో పెట్టారు. ఇప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుంది? ఎవరు పెట్టారు? యూదా రాజు పెట్టారు. ఒక విగ్రహాన్ని తెచ్చాడు పెట్టారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? మీకు ఉన్న వాళ్ళందరికీ అందరూ చెప్పగొట్టరా? ఇప్పుడు బయట ఉన్న ఒక విగ్రహాన్ని తెచ్చి ఇక్కడే పెట్టామనుకోండి, అందరూ భలే చేశారు చప్పట్లు కొట్టారా? ఒక కొత్త మార్పు వచ్చిందని చప్పట్లు కొడతారా? దేవుడికి ఎంత కోపం రావాలి? విగ్రహారాధననే అసహించుకుంటే ఆయన కోసం కట్టించుకున్న దేవాలయంలో, అది గర్భాలయంలో ఒక ఆడ దేవత విగ్రహము పెడితే దేవుడికి ఎలా ఉంటది ఆలోచించు. అందుకే అక్కడున్న పక్కనున్న బబులోను రాజులను లేపి, ఎవరు బబులోను రాజు? నెబుకద్నెజరు. వారిని లేపి ఈ యూదా రాజ్యం మీదకి దండెత్త వచ్చేలా చేసి యుద్ధము చేసి ఏమైపోయారు? యూదా రాజులు ఓడిపోయి ఎవరు గెలిచారు? బబులోను రాజులు గెలిచిన తర్వాత వాళ్ళు పోతూ ఒకటే పోకుండా
దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఖజానా అంతా తీసేసుకొని ఆ మందిరాన్ని ఏం చేశారంటే దేవాలయాన్ని కాల్ చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, బబులోనీయులు కాల్ చేశారా, దేవుడు కల్పించాడు? ఎవరు కల్పించాడు? ఎందుకు కల్పించాడు? అపవిత్రమైపోయింది. మనం అనుకుంటాం బబులోనీయులు కాల్చారు అని. బబులోనీయులు కాల్చలే, బబులోనీల ద్వారా దేవుడు కాల్ చేశాడు. దేన్ని కాల్చాడు? మందిరాన్ని కాల్ చేశాడు. ఎవరి కోసం కట్టిన మందిరం? ఆయన కోసం కట్టిన మందిరాన్ని కాల్ చేశాడు. ఎందుకు కాల్చాడు? అపవిత్రమైపోయాడు. అంత కోపం వచ్చింది ఆయన. అర్థమైందా? టెంపుల్ సొలొమోను కట్టాడు. ఏమైపోయింది? ఆ టెంపుల్ ఇప్పుడు కాల్ చేశాడు. మళ్ళీ తర్వాత జెరుబ్బాబెలు వచ్చాడు. మళ్ళీ దాన్ని కొంత మార్పు చేయాలనుకున్నాడు, ప్రయత్నం చేశాడు. నెహెమ్యా వచ్చాడు, దాన్ని కొంత సంపూర్ణ చేశాడు. పడగొట్టబడిన మందిరాన్ని, దేవాలయాన్ని మళ్ళీ కట్టారు. తర్వాత యేసు ప్రభు కాలంలో హేరోదు రాజు ఉన్నాడు కదా, ఆయన దానికి రంగులు హంగులు వేశారు. ఓకేనా? బాగా సుందరంగా తయారు చేశాడు. సొలొమోను కట్టించిన మందిరాన్ని మొదటి మందిరం అంటే, రెండవ మందిరం అంటే పడగొట్టి మళ్ళీ కట్టి మళ్ళీ హంగులు రంగులు వేసిన మందిరాన్ని హేరోదియా మందిరము అని అంటారు. అంటే అది మొదటి మందిరం అని పేరు, హేరోదు కట్టినటువంటి మందిరానికి రెండవ మందిరము అని పేరు, రెండవ దేవాలయం అని పేరు. అర్థమైందా? అంటే దావీదు నుంచి యేసుక్రీస్తు ప్రభు దాకా ఎలా ఉందంటే మందిరం కట్టడం, పడగొట్టడం, కట్టడం, పడగొట్టడం. దీన్ని ఏమంటారు? టెంపుల్ పీరియడ్ అని అంటారు. ఏమంటారండి? టెంపుల్ పీరియడ్ అని అంటారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. మా వినాలి, యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఇప్పుడు 8,000 సంవత్సరాలు అయిపోయినాయి, 4,000 సంవత్సరాలు అయిపోయి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి చిన్నతనంలో కానీ ఆయన ఎవరి వయసులో కానీ టెంపుల్కి వెళ్ళాడా, చర్చికి వెళ్ళాడా? అదే టెంపుల్ అంటేనే దేవాలయం. ఎప్పుడు చెప్పండి, టెంపుల్కి వెళ్ళాడా, చర్చికి వెళ్ళాడా? యేసుక్రీస్తు ప్రభు టెంపుల్కి వెళ్ళాడు కదా, టెంపుల్కి వెళ్ళాడు. ఎందుకంటే అప్పటి వరకు చర్చ్ లేదు ఇంకా. మరి చర్చ్ ఎక్కడ ఉంది? యేసు ప్రభు కడుపులో ఉంది. మనం పుట్టినప్పుడు ఎక్కడ ఉంటాం? మన తల్లి కడుపులో ఉంటాం. అలాగే ఇంకా సంఘం అనేది భూమి మీదకి రాలేదు, చర్చ్ అనేది భూమి మీదకి రాలేదు. ఎక్కడ కన్నాడు యేసుక్రీస్తు ప్రభు చర్చిని? కలువరి శిలువ నుంచి కన్నాడు. ఆయన రక్తము కార్చి అంటాం కదా, స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘం అంటాంగా. ఆ కలువరి శిలువ ఎక్కేదాకా, ఆయన రక్తం కార్చేదాకా చర్చ్ అనేది లేదు. అప్పటి వరకు టెంపులే ఉంది. అర్థమైందండి? టెంపుల్ మాత్రమే ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శిలువను ఎక్కాడు. ఆ శిలువను ఎక్కిన తర్వాత అక్కడ సంఘాన్ని కన్నాడు, అంటే చర్చిని కన్నాడు కదా. ఎప్పుడైతే చర్చ్ కనపడిందో ఆ టెంపుల్ తెర ఏమైపోయింది? ఏమైపోయింది అంటే అప్పుడే దాని అర్థం ఏంటంటే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు చర్చి వచ్చేసింది, టెంపుల్ కూడా ఉంది. యెరూషలేములో దేవాలయం అనేది ఉంది, చర్చి కూడా భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు రెండు ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది? టెంపుల్, చర్చి రెండు పక్క పక్కనే ఉన్నాయనుకోండి. యెహోవా దేవుని ఆరాధించే వాళ్ళంతా టెంపుల్ కదా, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం వచ్చిన వాళ్ళంతా చర్చికి వస్తారు. తర్వాత ఏం చేస్తారు? మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని చెప్పి మళ్ళీ ఇదే వైపు పట్టుకొని కొట్టుకొని చేస్తారు. అప్పుడు దేవుని ప్రణాళిక అనేది నెరవేర్చబడదు. కాబట్టి దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఏం చేశాడంటే, చర్చి ఉన్నప్పుడు టెంపుల్ ఉండకూడదు, టెంపుల్ ఉన్నప్పుడు చర్చ్ ఉండకూడదు అని చెప్పి క్రీస్తు శకం 70వ శతాబ్దంలో మరి టైటస్ అనేటువంటి చక్రవర్తి ఏం చేశాడు? దాన్ని యూదుల్ని ఊచకోత కోసినప్పుడు ఆ ఉన్నటువంటి హేరోదియా టెంపుల్ కూడా నేలమట్టం చేసేసాడు. ఈ రోజు టెంపుల్ లేదు. ఏం లేదు? టెంపుల్ లేదు. ఇప్పుడు చెప్పండి, టైటస్ అనే చక్రవర్తి టెంపుల్ పడగొట్టాడా, దేవుడే టెంపుల్ పడగొట్టాడా? చూసారా దైవ ప్రణాళిక ఎట్లా ఉంటుందో? మనం అనుకుంటాం మనుషులు ఏదైనా చేస్తున్నారు అనుకుంటున్నాం, మనుషులు ఎవరు ఏమి చేయరు. అర్థమైందండి? దేవుడు లేపుతాడు మనుషులు.
టెంపుల్ పడగొట్టాడు. ఎందుకు పడగొట్టాడు? చర్చ్ అభివృద్ధి చెందాలి కాబట్టి, చర్చ్ ద్వారా ప్రతిదీ జరగాలి కాబట్టి, చర్చ్ ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడాలి కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా అందరూ దేవుని దగ్గరికి రావాలి కాబట్టి ఏం చేశాడు ఆయన? చర్చికి అవకాశం ఇచ్చాడు. చర్చికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు చర్చి వచ్చి ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది? 2000 సంవత్సరాలు అవుతుంది. నేను ముగించేస్తాను. ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది? 2000 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయాయి? 5 2 + 4 కదా, ఎన్ని? 6000 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు అంటే ఈ 2000 వచ్చినప్పుడే 6000 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు మనం 7వ 1000 సంవత్సరాలకి అడుగు పెట్టాము. అంటే 21లో కదా ఉన్నాం. అంటే 21 సంవత్సరం అయిపోయింది కదా. అంటే మనం 7వ 1000 సంవత్సరంలో అడుగు పెట్టాము. అర్థమైందంటే ఇప్పుడు వస్తుంది కాన్సెప్ట్. ఇప్పుడు 7వ 1000 సంవత్సరాలకి 1000 సంవత్సరాలకి అడుగు పెట్టాము కాబట్టి మనకి బాగా తెలిసినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే 7 అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య. 7 అనేది చాలా ప్రాముఖ్యమైన సంపూర్ణతకు గుర్తు. తర్వాత యేసు దేవుడు ఈ సృష్టిని ఎన్ని రోజుల్లో చేశాడు? 6 రోజుల్లో చేశాడు. 7వ రోజు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు కదా. 6 రోజులు పనిచేసి 7వ రోజు ఏం చేశాడు? ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు లేవి కాండము 25వ అధ్యాయం ఎవరైనా చదవండి. లేవి కాండము 25వ అధ్యాయం. నేను త్వరగానే ముగిస్తాను. ఫాస్ట్ గా 25వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. భూమి మీద కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలమును ఆచరించవలను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటలను దాని ఫలములను కూర్చుకొనవలను. 7వ సంవత్సరము భూమికి కాలము చేను విత్తకూడదు, ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, ఏ పని చేయకూడదు. దాని అర్థం ఏంటంటే, ఎందుకులేండి టైం లేదు కాబట్టి, ఏ పని చేయొద్దు. ఎప్పుడు 6 సంవత్సరాలు పని చేసుకోండి. 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం. 6 రోజులు మరి 7వ రోజున ఏం చేశాడు? పరిశుద్ధ దినంగా ఆయన ఆచరించాలని ఆజ్ఞలలో ఒక 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా పెట్టాడు. ఇక్కడేం చెప్తున్నాడు? 6 సంవత్సరాలు పని చేసుకొని 7వ సంవత్సరం విశ్రాంతి తీసుకోండి అంటున్నాడు. రోజులలో 7వ రోజు పరిశుద్ధ దినంగా ఆచరించాలి. సంవత్సరాలలో 7వ సంవత్సరం పరిశుద్ధ సంవత్సరంగా, విశ్రాంతి సంవత్సరంగా ఆచరించాలి. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఆ సమయంలో టెంపుల్కి వెళ్ళాలని అర్థం. ఎక్కడికి వెళ్ళాలా? టెంపుల్కి వెళ్ళాలా. టెంపుల్కి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాల ఆ సంవత్సర కాలం అంతా. ఇప్పుడు 2వ పేతురు 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. 2 పేతురు 2వ పేతురు 3:8. ఏం చదువుతున్నారమ్మా? ఒక సంగతి మర్చిపోకూడదు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము, ప్రభు దృష్టి కంట ఒక దినము 1000 సంవత్సరములను 1000 సంవత్సరాలాగా ఉన్నాయంట. 1000 సంవత్సరములు 1000 సంవత్సరాలంట ఒక్క దినము వలె ఉందంట.
అర్థమవుతుందా? ఎంత నిగూఢమైనటువంటి అర్థం ఉందంటే 7వ రోజు విశ్రాంతి, 7వ సంవత్సరం విశ్రాంతి. ఇప్పుడు ఆ రోజునే 1000 సంవత్సరాలుగా క్యాల్కులేట్ చేస్తే 7వ 1000 సంవత్సరాలు ఏం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలి. అర్థమైందండి? 7వ 1000 సంవత్సరాలు ఏం జరగాల? విశ్రాంతి తీసుకోవాలి. అర్థమైంది? అంటే మీరు విశ్రాంతి తీసుకుంటే 2 రోజులు విశ్రాంతి తీసుకోవాలంటే తీసుకోండి కదా, లేదా సంవత్సరం పాటు విశ్రాంతి తీసుకోండి అంటే మనం అంటే తీసుకుంటాం. లోకస్తులకి ఏం తెలుస్తుంది? తీసుకోండి అంటే దేవుని యేసు ప్రభు దేవుడా నమ్ము అంటేనే వాడు నమ్మడం, అలా చెప్పేవారే అంటే కదా. కాబట్టి ఇలా కాకుండా ఒక వైరస్ పంపించామనుకో, అందరూ మూసుకొని ఇంట్లో కూర్చుంటారు కదా, తలుపులు మూసుకొని ఇంట్లో కూర్చుంటారు. అవునా కాబట్టి కరెక్ట్ సంవత్సరం అయింది. ఇప్పుడు మళ్ళీ టీవీలో ఏమొస్తుంది? సెకండ్ వేవ్ మొదలైందంట. ఇప్పుడు మళ్ళీ కేసులు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు జనాలంతా కదా. ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తున్నారు, ఇప్పుడిప్పుడే ఆఫీసులకు వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వార్త ఏమంట? మళ్ళీ వస్తుందంట. ఆల్రెడీ తెలంగాణలో లాక్డౌన్, మహారాష్ట్రలో లాక్డౌన్ విధించారు, తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ఏరియాల్లో మరి అన్ని క్లోజ్ చేస్తున్నారు. పూణేలో ఏం జరుగుతుందో తెలుసా? నైట్ టైం ఆల్రెడీ కర్ఫ్యూ విధించారు. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు చెప్పండి, ఈ 1000 సంవత్సరాల కాలం అంతా ఇలానే ఉంటుంది. అర్థమైందంటే 1000 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎంత? 2000లో ఉన్నాం కదా. 2000 నుంచి మళ్ళీ 3000 వచ్చేదాకా, 3000 సంవత్సరంలో ఉన్నామనే సంఖ్య వచ్చేదాకా ఈ 1000 సంవత్సరాలంతా ఇదే ఉంటుంది. రాసి పెట్టుకోండి. ఏదో ఒకటి వస్తానే ఉంటుంది, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అందరూ విశ్రాంతి తీసుకోవాల్సే ఉంటుంది. మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయి బాగా మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. సందేహం ఏం లేదు, దేవుని వాక్యం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఇక్కడ 7వ రోజు ఎక్కడికి వెళ్ళాలన్నారు? దేవుని వాక్య ప్రకారం ఎక్కడికి వెళ్ళాలంట? టెంపుల్కి వెళ్ళాలి కదా. 7వ సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలా? ఈ 1000 సంవత్సరాలు ఎక్కడ ఉండాలా? విశ్రాంతిలో ఉండాలా. విశ్రాంతిలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? టెంపుల్కి వెళ్ళాలా. టెంపుల్ ఉందా? చర్చ్ ఉందా? చర్చ్ ఉంది, టెంపుల్ లేదు. అంటే టెంపుల్ పడగొట్టేశారు. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరి చనిపోయిన తర్వాత కరెక్ట్ 70 సంవత్సరాల్లోనే టెంపుల్ పడగొట్టేశారు. ఇప్పుడు టెంపుల్ లేదు, అక్కడ మసీదు ఉంది. ఇప్పుడు టెంపుల్ కట్టడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. టెంపుల్ కట్టడానికి కావాల్సిన సామాగ్రి అంతా రెడీ చేసుకున్నారు. ఆల్రెడీ కోర్టులో వేశారు ఆ ప్లేస్ కోసం. కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే టెంపుల్ కట్టబడుతుంది. అర్థమవుతుందండి? ఎక్కడ? యెరూషలేములో టెంపుల్ కట్టబడుతుంది. టెంపుల్ కట్టడానికి రెడీ అవుతుంది. అక్కడ అన్ని రెడీ అవుతున్నాయి. మన లెక్క ప్రకారం ఆల్రెడీ మనం అనుకున్న దాని ప్రకారం చర్చి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? టెంపుల్ లేకుండా చేశాడా లేదా? మరి టెంపుల్ వచ్చింది అనుకోండి, చర్చి ఏమవ్వాలా? చర్చి ఏమవ్వాలా? వెళ్ళిపోవాలా. దాన్నే సంఘం ఎత్తబడుతుంది అని మనకు ఒక పేరు, 2వ రాకడ అని పేరు. ఈ పేరు మనకు తెలుసు కదా. 2వ రాకడ, సంఘం ఎత్తబడుతుంది మన క్రిస్టియన్ లాంగ్వేజ్. ఎప్పుడైతే టెంపుల్ కట్టబడుతుందో, కట్టడం ఆరంభం అయ్యిందో, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పని అయిపోయింది. ఇక్కడ మన పని అయిపోయింది. సంఘం ఇంకా ఎత్తబడుతుంది. గోడలు ఉంటాయి, బిల్డింగులు ఉంటాయి. బిల్డింగ్ సంఘం కాదు, చర్చి కాదు. సంఘం అంటే ఎవరంటే మనము, నువ్వు, నేను, మనుషులు. మనం సంఘం. దేవుని దృష్టిలో మనుషులు సంఘం. అంతేగాని బిల్డింగ్ కాదు. బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్ పడగొట్టేస్తారేమని బాధపడద్దండి. అర్థమైంది? ఎవరైనా వచ్చి బిల్డింగ్ పడగొట్టేస్తారేమని బాధపడద్దు. బిల్డింగ్ ఉంటుంది కానీ మనం ఉన్నాం. మనం అంటే దేవుడిలో ఉన్న వారు ఉండరు, సిద్ధపడిన వారు ఉండరు, బుద్ధి కలిగిన కన్నికల వల్ల ఉన్నవాళ్ళు ఉండరు. వాళ్ళు వెళ్ళిపోతారు, సంఘం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే టెంపుల్ కట్టడం మొదలవుతుందో
వెంటనే ఏమైపోతుందంట, దేవుడు చర్చిని తీసేస్తాడు, చర్చిని ఇక్కడి నుంచి భూమి మీద నుంచి తీసేస్తాడు. దానికి మరి ఎగ్జాంపుల్ గానే మరి ఈ 1 year లోనే చాలా చర్చిలు క్లోజ్ అయిపోయినాయి తెలుసా, ప్రపంచవ్యాప్తంగా చర్చిలు కూడా మానేశారు కదా. అంటే ఇది ఒక చిన్న ఉదాహరణగా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. టెంపుల్ కట్టబడిన వెంటనే ఏం జరుగుతుందంట, సంఘం అనేది ఎత్తబడతారు. ఈ 1000 సంవత్సరాల కాలంలోనే ఇది జరుగుతుంది. ఎందుకంటే ఈ 1000 సంవత్సరాలు విశ్రాంతి కాలం సంవత్సరాలు కాబట్టి, ఈ 1000 సంవత్సరాల కాలంలో టెంపుల్ ఉండాలి కాబట్టి, టెంపుల్ ఉండాలంటే చర్చ్ ఉండకూడదు కాబట్టి, ఈ 1000 సంవత్సరాలలోనే ఏదో ఒక రోజు, మనకు తెలియని రోజు, అనుకోని రోజు, దేవుడి దృష్టిలో ఉన్న రోజు ఈ సంఘం వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది. కాబట్టి ఇది అంటే ఈ సంపూర్ణం అనేది ఎప్పుడైతే 7 సంపూర్ణం అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1000 సంవత్సరాలు అన్ని 1000 అనుకున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభు కూడా 1000 సంవత్సరాలు కావాలి కదా. టెంపుల్ పీరియడ్ ఏమో 1000 సంవత్సరాలు అనుకున్నాం కదా. ఇప్పుడు టెంపుల్ పీరియడ్ మళ్ళీ 1000 సంవత్సరాలు అంటున్నాం, రైట్. నెక్స్ట్ మళ్ళీ ఏం జరగల, నెక్స్ట్ మళ్ళీ 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా పరిపాలన చేస్తాం. అప్పుడు మనము చనిపోయిన వారు, ప్రభునందు విశ్వాసం ఉంచే చనిపోయిన వారు అందరూ కలిసి ఈ భూమి మీద ఏం చేస్తామంట, ఎన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు. అర్థమైందండి. బాగా చూడండి, దేవుడు చర్చికు 2000 సంవత్సరాలు పెట్టాడు, టెంపుల్ కూడా 2000 సంవత్సరాలు పెట్టాడు. ఒకటి ఆల్రెడీ 1000 సంవత్సరాలు దావీదు నుంచి యేసుక్రీస్తు ప్రభు కాలంలో అయిపోయింది కదా. ఇప్పుడు ఈ 1000 సంవత్సరాలలో మళ్ళీ టెంపుల్ కట్టబడుతుంది. మళ్ళీ ఒక 1000 సంవత్సరాలు ఆ టెంపుల్ అనేది వస్తుంది. ఈ టెంపుల్ కాలంలోనే, ఈ 1000 సంవత్సరాల కాలంలోనే సాధారణ పరిపాలన అన్నీ వస్తాయి. అన్నీ వచ్చి సంఘం ఎత్తపడడం అన్నీ జరిగిపోతాయి. కాబట్టి ఈ 1000 సంవత్సరాల కాలము క్రైస్తవులమైన మనకు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి సిద్ధపడి బుద్ధిగల కన్యకల వల్లే ఎప్పుడు దేవుడు వస్తాడా, ఎప్పుడు ఆయన ఎదుర్కొంటామా అని సంఘమంతా సిద్ధపడాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకోండి.